ఆఫీస్లో మీటింగ్ మొదలైంది. బాస్ వచ్చి, హాయ్ ఎవ్రీవన్, నిన్న అందరూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు కదా అని అడిగారట. అంతలో ఒకతను లేచి, స్నేహితులకు ప్రత్యేకంగా ఒక రోజేమిటి సార్, పొద్దున లేస్తే నీతో ఉండేవాడు, నీ కష్టంలో సుఖంలో వెన్నంటి నిలిచేవాడు, నిజమైన నీవాడు స్నేహితుడు మాత్రమే కదా. స్నేహితుడంటే నీకు కష్టం వస్తే నీకంటే ముందు కన్నీరు పెట్టుకునేవాడు, అంతేనా. తన కంట నీరు నీకు కనిపించకుండా వెంటనే తుడిచేసుకొని నీ భుజం తట్టి ఇప్పుడేమి చేద్దాంరా అంటూ నీ కష్టాన్ని పారద్రోలటానికి నడుం కట్టేవాడు. నువ్వు దిక్కుతోచక కూర్చుంటే తానే దిక్కై నిన్ను నడిపించేవాడు. నీ ఆనందంలో తను కులాస, నీ కష్టంలో తాను భరోసా, నీ బాధలో భాగస్వామి, అది తీర్చే అంతర్యామి, నీ జీవితంలో సర్వాంతర్యామి. నీకు రోగం వస్తే తాను వైద్యుడు కాలేడేమో, కానీ నిన్ను వైద్యుని దగ్గరకు తీసుకెళ్లే తోడవుతాడు. ఆసుపత్రిలో నువ్వు ఉన్నంతకాలం తాను తోడుంటాడు. ఇంట్లో వాళ్ళని పంపేసి రాత్రంతా నీకోసం మేలుకొని ఉండేవాడు. రోగం బాధతో నువ్వు కలత నిద్రలోకైనా జారుకుంటావేమోనని నీకోసం జాగారం చేసి పొద్దున్నే నీ మంచం దగ్గర బ్రష్తో సిద్ధంగా ఉండేవాడు. ఆసుపత్రి బిల్లుకు నువ్వు జేబు తడుముకునేలోగా అప్పు చేసి బిల్లు కట్టేవాడు. నీ నవ్వుకు కారణం, నీ ఆనందానికి తోరణం, నీ కోసం నీ శత్రువుతో తన రణం, అవసరమైతే నీ మంచికై మరణం. అలాంటి స్నేహితుడికి ప్రత్యేకంగా ఒకరోజు అవసరం లేనేలేదు కదా అని అన్నట్ట. వెంటనే మీటింగ్ హాల్ అంతా చప్పట్లతో మారుమ్రోగింది.